అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతి రామానుజాయ నమః. 9వ తారీఖు మార్చి నెల 2025 నుంచి 15వ తారీఖు మార్చి నెల 2025 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో ఈసారి చూద్దాం. ఈ వారం కానీ చూసుకుంటే అన్ని గ్రహాలలో సూర్యుడు మాత్రం వారం చివరిలో 15వ తారీఖు నాడు మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. అంతవరకు గ్రహాల యొక్క స్థితి తదావిధంగా ఉంది. రవి శని కుంభరాశిలో, రాహు శుక్ర బుధ గ్రహాలు మీనరాశిలో, గురువు వృషభ రాశిలో, కుజుడు మిథున రాశిలో, కేతు వచ్చేసి కన్యా రాశిలో, చంద్రుడు వచ్చేసి మిథునం కర్కాటకం సింహరాశిలో ప్రయాణిస్తున్నారన్నమాట. ఈ వారం మొత్తం చూసుకుంటే మనకి దశమి తిథి నుంచి పాడ్యమి తిథి వరకు, పునర్వసు నక్షత్రం నుంచి ఉత్తరా నక్షత్రం వరకు, అలాగే ఆదివారం నుంచి శనివారం వరకు ఈ వార ఫలాలు ఉంటాయి. మీరందరూ కూడా ఈ వార ఫలాన్ని శ్రద్ధగా గమనించండి. మీ బంధువులకు స్నేహితులకు తెలియజేయండి. మా యొక్క పైన ఇచ్చిన వాట్సాప్ నెంబర్లో మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ పంపిస్తే మీ జాతకం మొత్తం రెడీ చేస్తాము. 50 పేజీల జాతకాన్ని రెడీ చేసి 15 నిమిషాలు మాట్లాడడం జరుగుతుంది. మీకు ఏ సమస్య ఉన్నా దాంట్లో ఆ సమస్యకి చక్కటి పరిష్కారం తెలియజేస్తూ పరిహారాలు చెప్పడం, అలాగే మీ జాతకం 50 పేజీల జాతకాన్ని మీకు మెయిల్ చేయడం, PDF చేసి దాన్ని మీరు ప్రింట్ తీసి పెట్టుకోవచ్చు. అలాగే మీ యొక్క జాతకాన్ని చదివేటప్పుడు మీరు దాన్ని వాయిస్ రికార్డ్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఎప్పుడు మీకు అనుమానం ఉన్న ప్రతిసారి వినొచ్చు అన్నమాట. ఏ సమస్యకున్నా సరే దానికి చాలా జటిలంగా ఏదో పెద్ద కొంప మునిగినట్టుగా ఆస్తులు అమ్ముకొని మరీ పరిహారాలు చేసుకుంటూ ఉంటారు జనాలు. లక్షల్లో ఖర్చు పెడుతుంటారు, వేళ్లలో ఖర్చు పెడుతుంటారు. అలా లేకుండా సింపుల్గా మనం చెప్తాం కాబట్టి మన ఛానల్ పేరు thesimple.astrologer.com. దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ బంధువులకు స్నేహితులకు తెలియజేయడం మర్చిపోకండి. నమస్కారం. అందరికీ నమస్కారం. వృశ్చిక రాశి వాళ్ళందరికీ 9వ తారీఖు మార్చి 2025 నుంచి 15వ తారీఖు మార్చి 2025 వరకు ఎలా ఉందో చూద్దాం. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. ఇందులో విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు ఉంటారు. మరి విశాఖ అంటే గురు మహాదశ, అనురాధ అంటే శని మహాదశ, జ్యేష్ఠ అంటే బుధ మహాదశలో పుట్టిన వాళ్ళు ఉంటారు. వీళ్ళ వయసు పెరుగుతున్న కొద్దీ ఏ దశ ఎంతవరకు ఉంది, ఏ దశ ఎప్పుడు మారుతుంది, ఆ దశ కాలం ఎంత, అందులో అంతర్దశలు ఏం జరుగుతున్నాయి, ఇవన్నీ కూడా వివరాలు చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. అవన్నీ తెలుసుకోవడానికి నన్ను కాంటాక్ట్ చేయండి. పైన నెంబర్లు ఇచ్చాను. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళంటేనే పట్టుదలకి మారుపేరు. వీళ్ళు ఏదైనా సరే మొండితనం ఎక్కువ వీళ్ళకి. వీళ్ళు జనరల్గా వీళ్ళని జలరాశులు అంటారు. వీళ్ళకి జలుబు కఫం వస్తే మాత్రం తట్టుకోలేము. విపరీతంగా వీళ్ళకి జలదోషాలు ఉంటాయి. అలాగే వీళ్ళ జాతకరీత్యా వీళ్ళకి మెయిన్గా కోపం ఎక్కువ, పట్టుదల ఎక్కువ, బంధుత్వానికి రిలేషన్షిప్కి చాలా ఎక్కువ విలువ ఇచ్చేటువంటి మంచి మనుషులుగా చెప్పాలి. మరి ఈ వారంలో వీళ్ళకి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. చెప్పిన మాట వినకుండా కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకొని ఎక్కువ ఇబ్బంది పడే అవకాశాలు జరగకూడదంటే తప్పకుండా మీరు ఒక మంచి గురువుని ఎన్నిక చేసుకొని ఆ గురువు చెప్పిన విధంగా చేస్తే మంచిది. ఎందుకంటే మీ జాతకంలో తల్లిదండ్రులకు మీరు ఎక్కువ విలువ ఇవ్వకపోవచ్చు, కానీ మంచి గురువుని పెట్టుకోవడం వల్ల ఆయన మీ మేలు కోరతాడు కాబట్టి మంచి చెప్తాడు. ఆ విధంగా చెయ్యండి. లేనిపోని నెగిటివిటీస్ ఎక్కువగా నెగిటివ్ ఆలోచనలు, నమ్మకం లేకపోవడాలు ఇవన్నీ ఎక్కువ ఈ రాశి వాళ్ళకు ఈ వారం మనకు డిస్టర్బ్డ్గా కనిపిస్తుంది. అవన్నీ తొలగిపోతాయి. కాబట్టి ధన ఆదాయానికి వస్తే వీళ్ళకి ఎప్పుడు ధనం అనేది సమయానికి బాగా వస్తుంది. భగవంతుడి అనుగ్రహం వల్ల ఎప్పుడు సరిపోయిందిరా నాయన ఈ సమయానికి. అలాగా కుటుంబం పట్ల కూడా ఎక్కువ శ్రద్ధ వహించడం, వాళ్ళ చదువులు, పిల్లల యొక్క బాగోగులు, వాళ్ళ యొక్క విషయాలు వీళ్ళు కూడా ఎక్కువగా పట్టించుకోవడం కూడా ఈ వారం కూడా చాలా బాగుంది. అలాగే ధన ఆదాయము, చదువులు, అన్ని రకాల మనశ్శాంతి, ముఖ్యంగా వీళ్ళకి విలువైన వస్తువులు, వాహనాలు, భూములు అన్నీ కూడా ఉంటాయి జనరల్గా ఈ రాశి వాళ్ళందరికీ. ఆ రాశుల్లో ఈ వారం కూడా చాలా కలిసి వస్తుంది. లావాదేవీలన్నీ కూడా మనం చెప్పాలి. వీళ్ళు కూడా చాలా సహాయంలో ముందుంటారు. నలుగురికి హెల్ప్ చేస్తారు. రిలేషన్షిప్కి, ఫ్రెండ్షిప్కి చాలా విలువ ఇస్తారు. వీళ్ళు వీళ్ళ యొక్క బంధు పరిపాలన చూస్తే మనకు ఆశ్చర్యంగా ఉంటుంది. అంటే వాళ్ళు అంత ప్రయారిటీ ఇస్తారన్నమాట బంధువులకి. ఈ రాశి వాళ్ళు రక్త సంబంధికులు అన్నమాట. వీళ్ళ జాతకరీత్యా వీళ్ళకి ఏంటంటే ముఖ్యంగా పిల్లల యొక్క భవిష్యత్తు, వాళ్ళ చదువులు, వాళ్ళ యొక్క విదేశీయానాలు, వాళ్ళు దూరంగా ఉండి బాగా కష్టపడాలి, ఇంట్లోనే ఉండాలి, పిల్లల్ని పక్కన పెట్టుకోవాలి అంటే పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయరు. ఇది మిథున రాశి వాళ్ళు, కన్యా రాశి వాళ్ళు ఎక్కువ ఆలోచిస్తారు. పిల్లల్ని ఇంటి పట్టున పెట్టుకుని చదువుకోవాలి అట్లా లేదు.
వృశ్చిక రాశి వాళ్ళు ధైర్యంగా విదేశాలకు పంపిస్తారు. అలా పంపించిన పిల్లలు బాగా చదువుతారు, బాగా డెవలప్ అవుతారు, జీవితంలో పైకొస్తారు. తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ పిల్లల్ని బాగా చూసుకునేది ఈ వారంలో కూడా ఈ రాశి వాళ్ళకు మామూలుగానే చాలా బాగుంది. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో మాత్రం వీళ్ళు ఎప్పుడు కూడా ఆరోగ్యపరంగా నిర్లక్ష్యం పనికిరాదు. ఎక్కువ అలసిపోతారు. శ్రామికులు, సమయానికి తిండి తినరు. అసలు తిండి తినకపోవటమే ఈ రాశికి ఉన్న పెద్ద దౌర్భాగ్యం. వీళ్ళకు ఉన్న ప్రాబ్లమ్ అంతా ఎక్కువ ఫ్రూట్స్ తినరు వీళ్ళు. ఫ్రూట్స్ బాగా తినాలి అని మనం బాగా మొత్తుకుంటుంటాం. ఎందుకంటే ఏ రాశి వాళ్ళైనా ఏదైనా జీర్ణక్రియ ఒకటే ఉంటుంది. అలాంటప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, ఫ్రూట్స్ ఎక్కువ తినరు ఈ వృశ్చిక రాశి వాళ్ళు. అది పెద్ద వీక్‌నెస్. ఇప్పటికే చెప్తున్నా, మీకు నచ్చిన ఫ్రూట్స్ తినండి. మామిడి పళ్ళు కాదు, వాటర్ మిలన్ తినండి. ఏదో ఒకటి తినండి. వాటర్ మిలన్ కొంచెం ఇష్టపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మీకు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఆ విధంగా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఈ రాశి వాళ్ళకి ముఖ్యంగా వృశ్చిక రాశి వాళ్ళకి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. లేదా లేనిపోని చిక్కులు ఉంటాయి. శత్రువులతో కొంచెం ఇబ్బందులు, రుణ ఒత్తిడి, అనారోగ్యం ఇవన్నీ కూడా కామన్‌గా ఈ వారం ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ముందు జాగ్రత్తగా చెప్తున్నా. వైవాహిక జీవితం ఎంత అద్భుతంగా ఉందంటే అసలు భార్యాభర్తలు ఇద్దరు చాలా అన్యోన్యంగా ఉండడము, చాలా ప్రేమికులుగా ఉండడము, సంతోషంగా, ఆనందంగా ఉండడము, ఒకరినొకరు కోసం జీవించడము, అన్ని అద్భుతాలు. ప్రేమికులకైతే తిరుగులేదనమాట ఈ వారం. అసలు అనుకున్నది అనుకున్నట్టు జరిగిపోవటం, దూరంగా ఉన్న భార్యాభర్తలు కలుసుకోవటం అన్నీ కూడా ఈ వారంలో ఈ రాశి వాళ్ళకి అనుకూలత ఉంది. మంచి రొమాంటిక్ లైఫ్ ఉంది. ప్రేమికులకు కూడా చాలా బాగా కలిసొస్తుంది. ఈ విధంగా పార్ట్నర్‌షిప్ కలిసొచ్చేటువంటి పరిస్థితి ఈ రాశి వాళ్ళకు ఉంది. అలాగే అదృష్టం కూడా ఈ రాశి వాళ్ళకి ఈ వారంలో మొదట్లో సోమ, మంగళవారాలు పెద్దగా లేకపోయినప్పటికీ తర్వాత అంతా అదృష్టం, పెద్దల ఆశీస్సులు, తల్లిదండ్రుల యొక్క బ్లెస్సింగ్స్ ఈ రాశి వాళ్ళకు చాలా ఎక్కువ ఉంటాయన్నమాట జనరల్‌గా. అలాగే ఈ రాశి వాళ్ళందరికీ కూడా మంచి గురువుని పెట్టుకొని, ఆ గురువు మాటలు విని అతని చేత వాళ్ళు చెప్పింది ఫాలో చేయటం మీకు ఎంతో మేలు కలిగిస్తుంది. ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఉద్యోగపరంగా చాలా అనుకూలత ఉందనమాట. చాలా అంటే చాలా అనుకూలత. మామూలుగానే చాలా కష్టపడతారు. టైము, పంక్చువాలిటీ అన్నీ కూడా చూసుకుంటే వీళ్ళకి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు అన్నీ అద్భుతంగా ఉంటాయన్నమాట. అలాగే వ్యాపార పరంగా కూడా వీళ్ళు చాలా కష్టపడతారు. కానీ వ్యాపారంలో దక్షత తక్కువ వీళ్ళకి. ఆ వ్యాపార దక్షతని పెంచుకోవాలి ఈ వృశ్చిక రాశి వాళ్ళు. పెంచుకుంటే అనేక రకాలుగా వ్యాపారంలో రాణిస్తారు. అలాగే ఈ వారం కూడా బాగా కలిసే వస్తుందని వచ్చింది. ఖర్చుల విషయంలో మాత్రం బీభత్సంగా ఉంటుంది ఖర్చులని కూడా ఈ రాశి వాళ్ళకి చెప్పడం జరిగింది. అనేక రకాలుగా మీరు ఏం దశ, అంతర్దశ అన్నీ తెలుసుకోవాలి. మీ జాతకం గురించి నన్ను కాంటాక్ట్ చేయండి. నేను మీతో మాట్లాడతాను. మీ గోపాలయ్య గారు. నమస్కారం.